చావా మూవీ హిందీలో రిలీజ్ అయింది సార్. అది చాలా మంది చూసారు. ఎవరైతే మన తెలుగు పీపుల్స్ కూడా చూసారు చాలా మంది. 7వ తేదీ వస్తుంది కదా. అదే రేపే సార్. రేపు మళ్ళీ చాలా మంది చూద్దామని అనుకుంటారు. ఎవరైతే హిందీలో చూసారు వాళ్ళు కూడా మళ్ళీ చూద్దామనే టికెట్ బుక్ చేసుకోవడం కానీ హౌస్ఫుల్ కావడం కానీ జరుగుతుంది. పాతకాలం సినిమాలని పోతున్నామా లేకుంటే ఛత్రపతి శివాజీ ఉన్నాడని చెప్పి పోతున్నామా మనం? అంటే ఏ విషయంగా జనాలు బాగా అడిక్ట్ అయ్యారు సార్ ఆ మూవీకి? హిందీలో రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. రేపే అనుకుంటా మనకు తెలుగులో రిలీజ్ అయ్యింది. తెలుగులో ఎటుంటుందా, హిందీలో అందరూ చూసే పరిస్థితి లేదు. హిందీలో తెలుగులో రిలీజ్ చేస్తే రూరల్ ఏరియాలకు కూడా వస్తుంది కదా. ఛత్రపతి శివాజీ అనే ఆయన నేషనల్ లీడర్. ఆయనకు ఆ తరం నుంచి ఈ తరం వరకు వాళ్ళ కొడుకు ఆటోబయోగ్రఫీ, వాళ్ళ కొడుకు ఆటోబయోగ్రఫీ కాబట్టి అది కూడా ఆల్రెడీ ప్రూవ్డ్, ఎన్నో వేల కోట్లు సంపాదించి పెట్టింది కదా అది. కాబట్టి ఆ సినిమా మీద పాత తరం వాళ్ళతో పాటు కొత్త తరం వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు దేశభక్తి లేదు. అవును సార్. దేశభక్తి అంటే మీ యువతరం, మా తరం ఉంది, మాకు కార్గిల్ యుద్ధం ఉన్నది, మా దేశ భక్తిని చాటుకునేదానికి ఒక వేదిక ఉన్నది, మేము కూడా పోతాం ఆర్మీకి పోయి మేము కూడా ఫైట్ చేస్తాం అనే ఒక ఉడుకు రక్తంలో ఉండే పవర్, అది చూపించడానికి మీకు ఒక వేదిక లేదు. మేము మన వేరే దేశంతో యుద్ధం లేదు, మన దేశభక్తిని చూపించుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి దేశభక్తి ఉన్న సినిమాలు వస్తే ఈ తరం వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటుంటారు. మేము కూడా అట్నే ఉండాలి, మన దేశంలో ఇంత గొప్ప నాయకులు ఉన్నారు, ఇంత గొప్ప పరిపాలన ఉన్నది, ఇంత దేశభక్తి ఉన్నది, మన వాళ్ళకి ఇంత పౌరుషం ఉన్నది అని చూసి, అంటే సినిమా చూసాడు ఏమవుతాడు, ఆ హీరో తానే ఫీల్ అవుతాడు కొద్దిగా ఆ సినిమా చూస్తాం. ఆ ఎనర్జీ నింపుకోవడం కోసం ఆ సినిమాను చూస్తున్నారు, హిందీలో చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం తెలుగులో వస్తే అంటే హిందీలో నుంచి అందరికి హిందీ రావాలి లేదుగా, అందరికి రాదు కదా, కొన్ని డైలాగ్స్ అర్థం కావు కదా. ఓల్డ్ తరం లేదు సార్. ఇప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడు నేనున్నా, మా డాడీ వరకు మా తాత వరకు ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే ప్రీవియస్ తరం లేదు కదా, ఎవరైతే దాన్ని క్యారీ ఆ పాస్ట్ ని మనకు జరిగిన సంఘటనలని తీసుకొని ముందుకు రావట్లేదు. సమ్ పాయింట్ దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు నా కొడుకు నాకు పుట్టిన తర్వాత నా కొడుకుకి తెలియదు ఏంటిది అని. నేనేమనుకుంటున్నానంటే సినిమా ఇట్లా చేయడం వల్ల చాలా బెస్ట్ థింగ్ సార్, చాలా బెస్ట్ థింగ్. ఎందుకంటే మా జనరేషన్ కి, మా పుట్టే తరానికి తెలుస్తుంది, నా ముందు జనరేషన్ కి తెలుస్తుంది సార్ అని నేను అనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. అవును, నిజమే, నువ్వు మంచి పాయింట్ చెప్పావు. అంటే ఒక తరం నుంచి ఇంకొక తరం, ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఒక తరం అయితే వాళ్ళ కొడుకుతో ఒక తరం, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఒక తరం. అంటే మనం చేసేటి మన పిల్లలు అయితే మన పిల్లలు వాళ్ళ పిల్లలకి అట్లా క్యారీ అవుతుంది. అంటే మన మూలాలు ఇవి ఒక కాన్స్టెంట్ దగ్గర ఆగిపోతుంది సార్, అది ముందుకు ఫార్వర్డ్ కావట్లేదు అసలు. ఇప్పుడు స్వాతంత్ర రాకముందు ఉద్యమాలు ఉండేవి, అందరూ స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని అంటే వాళ్ళ ఉడుకు రక్తంలో ఉండే ఆ పౌరుషాన్ని వాళ్ళు చూపించుకున్నారు. ఆ రైలు పట్టాలు పీకేయడం కానీ, కొన్ని నినాదాలు చేసుకుంటూ తిరగడం కానీ, ఆ ప్రభుత్వం అంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ వచ్చినప్పుడు మనకు కార్గిల్ యుద్ధము లేకుంటే ఇలాంటి జరిగినప్పుడు అప్పుడు కూడా దేశభక్తిని చూపించుకున్నాం. దీన్ని నెక్స్ట్ తరానికి క్యారీ చేయాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. అవును సార్, రావాలి. అందరు నెక్స్ట్ తరం వాళ్ళకి ఇలాంటి సినిమాలు చూపించాలి. అందుకని ఈ సినిమా మీద అందరూ చాలా మంచి ఉత్సుకత ఉన్నారు, ఎప్పుడు వస్తుందా చూద్దామా అని. అవును, రేపటి కోసం రేపు చూడాలి సినిమాలు. అంటే ఆ సినిమా తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయితే సందేహం లేదు.